లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సమీక్షలు నిర్వహించడం, అధికారులను పరుగులు పెట్టించడం ఇదే ఏపీ సీఎం చంద్రబాబు పరిపాలనా స్టైల్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి కావడంతో ఈ వారం కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. శాఖల వారీగా సాధించిన ప్రగతి వివరించారు. భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించారు. టార్గెట్ రీచ్ అయ్యే వరకు నో కాంప్రమైజ్ అని అధికారులకు, మంత్రులకు క్లియర్గా చెప్పేశారు. అసలు 6 నెలల్లో ఏపీ ప్రభుత్వం సాధించిందేంటి, ఆ తర్వాత టార్గెట్స్ ఏంటి ఓసారి చూద్దాం. పనిచేస్తేనే ప్రోత్సాహం ఉంటుందని, లేదంటే పక్కనే పెట్టేస్తానని రెండో రోజు కలెక్టర్ల సదస్సులు అధికారులకు, మంత్రులకు సీఎం చంద్రబాబు చెప్పేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాలని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను భాగస్వాముల్ని చేయాలని కలెక్టర్లకు సూచించారు. అలా అని వారు చెప్పిన పనులన్నీ చేయాలని కాదని కూడా తేల్చేశారు. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతికి, నిర్లక్ష్యానికి, ఉదాసీనతకు చోటివ్వొద్దని అన్నారు. రాష్ట్రంలో 3 ప్రధాన ఉపాధి కల్పన కేంద్రాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు సీఎం. అమరావతి, విశాఖ, తిరుపతిపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో రాజధాని కీలక పాత్ర పోషించనుందని ధీమా వ్యక్తం చేశారు. అమరావతిని విద్య, మేధో విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. దేశంలో టాప్ 10 యూనివర్సిటీలు, పాఠశాలలు, ఆసుపత్రులు అమరావతిలో ఏర్పాటయ్యేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ల సదస్సులో గురువారం శాంతి భద్రతలపై ప్రత్యేకంగా సమీక్ష జరిగింది. అసభ్య పోస్టులతో సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న వారిపై కఠిన చర్యల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అధ్యయనానికి నారా లోకేష్, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనుంది. పోలీసులు అసమర్థులైతే నేరగాళ్లది పైచేయి అవుతుందని చంద్రబాబు అభిప్రాయం. ఇప్పుడు నేరగాళ్లు రాజకీయ ముసుగు తొడుక్కుంటున్నారని ఆయన ప్రధాన విమర్శ. శాంతి భద్రతల్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడైతే ఇవన్నీ ఉన్నాయో కెన్ వి హావ్ వన్ కమిటీ టు గో త్రూ ఆల్ దీస్ థింగ్స్, దెన్ విల్ హావ్ ఒక క్యాబినెట్ సబ్ కమిటీ, ఐటీ మినిస్టర్ అండ్ ఆల్సో ఇంకా ఎవరు హోమ్ మినిస్టర్ అండ్ మనోహర్ని పెట్టండి, మనోహర్ని సత్యాన్ని పెట్టండి, సత్యం అన్నాడు, సత్యాన్ని కూడా పెట్టండి, నలుగురు పెట్టి ఒక కమిటీ హోంవర్క్ చేయండి బెస్ట్ చట్టాలని. కలెక్టర్ల సదస్సులో పెన్షన్లపై సుదీర్ఘ చర్చ జరిగింది. గత ప్రభుత్వంలో అనర్హులకు భారీగా పెన్షన్ల మంజూరు చేసినట్లు సీఎం దృష్టికి వచ్చింది. దీంతో 3 నెలల్లో పెన్షన్లు తనిఖీ చేసి అనర్హులను పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో అర్హులందరికీ పెన్షన్ అందాల్సిందేనని చెప్పారు. అనాథ చిన్నారులకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ వర్తింపచేయాలని, ఇందుకు మార్గదర్శకాలను రూపొందించాలని కూడా సూచించారు. పేదల ఇళ్ల నిర్మాణాల విషయంలో సీఎం కీలక ప్రకటన చేశారు. దళితులు, గిరిజనులు, చేనేతలకు అదనపు సాయం ప్రకటించారు. ఇంకో ఇంటి నిర్మాణానికి ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000, చేనేతలకు 50,000 అదనపు సాయం అందిస్తామని తెలిపారు. తలాలు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి గాను గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమిని మంజూరు చేస్తామన్నారు. 2029 నాటికి రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్లు నిర్మిస్తామన్నారు సీఎం. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రాన్ని శుక్రవారం విడుదల చేసింది. ఇందులో మహిళల సాధికారత, శ్రేయస్సు, భద్రతకు పెద్దపీట వేసింది. వృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు భరోసా ఇచ్చింది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు అనుభవం, విజన్ ఇందులో కనిపిస్తోంది. 1998లోనే విజన్ 2020 దార్శనిక పత్రాన్ని చంద్రబాబు రూపొందించారు. అప్పట్లో చంద్రబాబు నిర్ణయాలపై జోకులు వేసుకున్న వారు కూడా ఉన్నారు. సొంత కేబినెట్ మంత్రులే పెదవి విరిచారు. అయితే 1998 విజన్ డాక్యుమెంట్లో ఏముందు 2020 నాటికి హైదరాబాద్ అలాగే తయారైంది. రాష్ట్ర విభజన తరువాత 2014లో కూడా సన్ రైజ్ ఏపీ విజన్ 2029 పేరుతో ఓ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు.
కానీ మధ్యలో వైసీపీ ప్రభుత్వం రావడంతో రాష్ట్రానికి ఒక దిశ లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు విజన్ 2047ను రిలీజ్ చేశారు. దీని ప్రకారం 2047 నాటికి రాష్ట్రాన్ని పేదరిక రహితంగా చేయటమే చంద్రబాబు లక్ష్యం. ఐకమత్యంతో దృఢ సంకల్పంతో ఈ విజన్ 2047 కోసం కృషి చేస్తామని, ఈ విజన్ 2047 కోసం కృషి చేస్తామని అధికారులు మంత్రులతో ప్రతిజ్ఞ చేయించారు. స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలు ప్రకటించారు. పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది. తిరుపతిని ఆసియాలో అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్గా తీర్చిదిద్దాలని సంకల్పించింది. టూరిజానికి ఒక ప్రత్యేకమైన ఊపు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటివన్నీ చేసి రాబోయే రోజుల్లో కనీసం 20 నుంచి 30 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రావాలనేది ఉద్దేశం. 20 లక్షల మందికి 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా ఈరోజు విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. 175 నియోజకవర్గాల్లో అధికార వికేంద్రీకరణ జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. దీనికే 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కులు పెడుతున్నాం. వీటి వల్ల ఒక 5 లక్షల మందికి ఉపాధి వచ్చే అవకాశం వస్తుంది. ఇచ్చాపురం నుంచి మంత్రాలయం వరకు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. డాక్యుమెంటు రూపకల్పనలో భాగంగా 17 లక్షల మంది ఆన్లైన్లో సలహాలు, సూచనలు తెలియజేశారని అన్నారు. 1,18,00,000 కుటుంబాల నుంచి అభిప్రాయాలను తీసుకున్నామని తెలిపారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ లాంటి మిత్రులుంటే ఏదైనా సాధించొచ్చని చెప్పారు. వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ 6లో ఉంది. 2029 నాటికి టాప్ 5కి, 2047 నాటికి 3కి రావాలని టార్గెట్. ఎగుమతుల్లో ప్రస్తుతం 5.5% మాత్రమే ఉన్న ఏపీ వాటాను 2047 నాటికి 50% కంటే ఎక్కువగా చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి డైరీ ఉత్పత్తుల ఎగుమతులు 1% లోపు మాత్రమే ఉన్నాయి. దాన్ని 2047 నాటికి 10%కి పెంచుకోవాలని ప్రభుత్వం టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. కోడిగుడ్లు, మాంసం ఉత్పత్తులను కూడా భారీగా పెంచాలని డిసైడ్ అయ్యారు. వ్యవసాయంలో సాంకేతికత వాడకం పెంచాలని చంద్రబాబు అధికారులకు చెప్పారు. రైతు రాజు కావాలంటే టెక్నాలజీ వాడకమే మార్గమన్నారాయన. 2029 నాటికి రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచాలని అన్నారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా సహజ వ్యవసాయ విధానాలను అలవాటు చేసుకోవాలని సీఎం తెలిపారు. దేశంలో జమిలీ అమల్లోకొచ్చిన రాష్ట్రంలో 2029లోనే ఎన్నికలు జరుగుతాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి తాము మద్దతు ప్రకటించినట్లు క్లారిటీ ఇచ్చారు. జమిలీ వస్తుందని, త్వరలోనే ఏపీలో ఎన్నికలు జరుగుతాయని వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. జమిలీపై అవగాహన లేని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలతో పబ్బం గడుపుకుంటోందని అన్నారు. విజయవాడ శివారులోని పోరంకిలో నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవాన్ని శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్కు భారతరత్న సాధించటమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయనకు భారతరత్న వస్తే అది దేశానికి, తెలుగు జాతి మొత్తానికి గౌరవమన్నారు సీఎం. ఆయనకు భారతరత్న సాధించే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. దేశం గర్వించే విధంగా తెలుగు జాతి ఎదగటమే ఎన్టీఆర్కు మనమిచ్చే ఘనమైన నివాళి అన్నారు సీఎం. దేశాన్ని గౌరవించుకోవడం, జాతిని గౌరవించడం తప్పకుండా ఎన్టీఆర్కు భారతరత్న వచ్చే వరకు వదిలిపెట్టం, సాధిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది నా ఒక్కడి ఆకాంక్ష కాదు, తెలుగుదేశం పార్టీ ఆకాంక్షే కాదు, తెలుగు జాతి ఆకాంక్ష, భారతదేశంలో ప్రజల ఆకాంక్ష అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. సభ్యత్వ నమోదు సహా పలు అంశాలపై సమీక్షించారు. పదవులొచ్చిన వాళ్లు ప్రజల్ని, పార్టీని నిర్లక్ష్యం చేస్తే ఊరుకోనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ వల్లే పదవులు వచ్చాయన్న విషయాన్ని గ్రహించాలని చెప్పారు. ఎమ్మెల్యేలు సామాన్యుల్ని కలిసి వారి కష్టసుఖాల్ని తెలుసుకోవాలని చెప్పారు. మిత్రపక్షాలతోనూ సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు. అలా కాదని తల ఎగరేస్తే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారని హెచ్చరించారు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెట్టాలో తనకు తెలుసన్నారు సీఎం.
For more videos like this, subscribe Big TV channel.